తీసుకెళ్తారు, పట్టించుకోరు, ఓకేనా, ఫోన్ చేయరు, పిల్లలు చనిపోయినాయండి, మీరు ఇచ్చిన ఒక్కరు కూడా బతకలేదండి అని చెబుతారు. అది కరెక్ట్ కాదండి అసలు. నేను కాకపోతే ఎవరో ఒకరు మీకు సర్క్యులేషన్ అందుబాటులో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఎవరో ఒకరికి కనుక్కొని దాన్ని బతికించడానికి ప్రాణం ఉన్నది. నేను ప్రాణం పోసి మీకు చేతిలో పెడుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం మీ వంతని కాపాడుకుంటే మంచి ప్రతిఫలం ఉంటుంది. 1 day నుంచి 15 days అంటే ఇప్పుడు 1 day నుంచి 2 వారాల పిల్లల వరకు 2 వారాల పిల్లలు వచ్చేసరికి 500కే ఇచ్చేస్తున్నాం సార్. ఒరిజినల్ పెరుగు కానీ పెరుగు క్రాస్ కానీ ఏదైనా సరే 500కే ఇచ్చేస్తున్నాం సార్. 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధికి వచ్చేసరికి 1000 రూపాయలు ఇస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో జనరల్ మేజర్ గా పందెం కోళ్ళలో మేజర్ గా యూజ్ చేసినటువంటి బ్రీడ్లలో మేజర్ గా ఇది ఒక బ్రీడ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఈ బ్రీడ్ ని పెరుగు క్రాస్ బ్రీడ్ కూడా ఫార్మింగ్ చేస్తున్నారు కృష్ణ గారు. సో ఆయన దగ్గర చాలా వరకు బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఆయనతో మాట్లాడదాం. అసలు పెరుగు కావచ్చు, పెరుగు క్రాస్ బ్రీడ్ కావచ్చు, సో ఎట్లా ఫార్మింగ్ చేస్తారు, సో వీటిని ఎన్ని రోజులు పెంచుకున్న తర్వాత వీటిని తర్వాత అంటే ఫర్దర్ గా ఏదైనా పోటీలకు కానీ వాటికి ఎన్ని రోజులు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు వీటిని తీసుకోవాలనుకున్నా కూడా ఎంత పెట్టుకోవచ్చు, సో ఎట్లా ఉంటుంది మార్కెట్, ఎట్లా ఉంటుంది, తర్వాత తీసుకున్న తర్వాత మనకి మార్కెట్లో కావచ్చు, లేకపోతే పెంచుకోవడంలో భాగంగా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ ఏరియా వచ్చేసి గతంలో ఏదైతే గుంటూరు జిల్లాలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి నకరికల్ మండలం, నకరికల్ టౌన్ సమీపంలో వాళ్ళ వ్యవసాయ క్షేత్రం దగ్గర కూడా దీన్ని ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. సో వారి ద్వారా కూడా ఇంకా డీటెయిల్ అడ్రస్ కూడా తెలుసుకుందాం. దాంతో పాటు ఈ ఫార్మింగ్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫార్మింగ్ చేస్తారు? ఇది వచ్చేసరికి 6వ సంవత్సరం నుంచి రెడీ చేస్తాం. సో మనం ఉన్నటువంటి అడ్రస్ ఇది ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు గుంటూరు జిల్లా అండి, ఇప్పుడు ప్రజెంట్ పల్నాడు జిల్లాగా విడగొట్టున్నారు. నరసరావుపేటకి పిడుగురాళ్ళకి మధ్యలో నగరికల్ మండలం అండి. నగరికల్. సో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఉండాలి. అవును సార్, 6 సంవత్సరాలు. సో ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసినారు సార్? ఇది అసలు వాస్తవంగా నాకు దీని గురించి ఏం తెలియదు సార్. కరోనా టైంలో నాకు ఎలక్ట్రికల్ షాప్ ఉంది. 2015 నుంచి ఎలక్ట్రికల్ షాప్ నడుపుతా ఉన్నాను. 2003 కాడి నుంచి మెకానిక్ గా మోటార్ వైండింగ్ మెకానిక్ గా పెయింటింగ్ చేస్తూ 2015లో షాప్ పెట్టుకున్నాను. ఆ షాప్ 2019 కరోనా టైంలో లాక్డౌన్ పడి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఎక్కడ కొద్దిగా లాక్డౌన్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అని మా ఫ్రెండ్ వాళ్ళు ఫామ్ పెట్టుకోవాలంటే మంచి ప్రదేశంలో ఉంటే సో ఫామ్ పెడదామని ఆలోచనతో 15 లక్షలతో అసలు మనకి ఏం తెలియకుండా 15 లక్షలు పెట్టుబడి పెట్టి బ్రేడర్లు పెట్లు అన్ని కొనుక్కొచ్చి 1 సంవత్సరం దాకా చాలా ఇబ్బంది పడ్డానండి. అయితే ఫస్ట్ మన భీమవరం మన ఇండియన్ జాతి పెట్లు పుంజులు ఎంచుకొని అవి పిల్లలు సేల్స్ గాక చాలా ఇబ్బంది పడతా వచ్చాను. తర్వాత కొద్దిగా పెరుగు వాళ్ళు అప్పుడే కాస్ట్లీగా ఉన్నాయి. వాటిని పెరుగు పుంజులు తీసుకొచ్చుకొని మన దగ్గర ఉన్న ఇండియన్ పెట్ల మీదకి బ్రీడింగ్ తీపిచ్చేసి పిల్లలు సేల్స్ పెడితే మంచి మార్కెట్ లో మంచి సేల్స్ వచ్చాయి, మంచి రిజల్ట్ వచ్చాయి. సో అలాగా అంచెలంచెలుగా ఒక పక్క ఎలక్ట్రికల్ షాప్ మెయింటైన్ చేసుకుంటా ఉన్నాం, ఒక పక్క కోళ్ళ ఫారం నడుపుకుంటా ఉన్నాం. సో హ్యాపీగా జీవనాధారం గడుపుతా వస్తున్నాం సార్. సో వీటి పెంపకంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? కొంత స్ట్రగుల్ కూడా ఫేస్ చేసిన అన్నారు కదా, సో ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? సార్ ఏదైనా కానీ తప్పనిసరిగా ఫామ్ అంటే శుభ్రంగా ఉంచుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది బయట వాళ్ళని ఎవరిని ఎట్టబడితే అట్లా రానివ్వకుండా కొంచెం చాలా కేర్ గా తీసుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదండి. వైరస్లు వచ్చేటప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలండి తప్పనిసరిగా. ఎందుకంటే ఎన్ని దొడ్లు కంప్లీట్ గా ఊడుసుకు పెట్టుకుపోయినాయి. దొడ్లు ఎన్ని కోళ్ళు ఉంటాయి అన్ని కోళ్ళు మొత్తం కూడా సడన్ గా వైరస్లు వచ్చి చనిపోయినాయి చాలా మంది ఉన్నాయి. ఏడో వైరస్ వస్తుందంటేనే మేము 7 మందులు కొట్టుకొని జాగ్రత్త పడతా అలర్ట్ అవుతుంటాము. అలాగా ప్రతి నెలకోసారి డివార్మింగ్ చేసుకుంటూ ఏదన్నా బాగలేదంటే 1-2 సార్లు ట్రీట్మెంట్ చేసుకోవటం ఈ ప్రపోజల్ లో వెళ్ళిపోతా ఉండాలండి. మన పని మనం చేసుకుంటా పోతుంటే వాటి గురించి ఆరోగ్యాలు అంటే అవి ఉంటాయి పోతూనే ఉంటాయి. ఎంత కామన్ గా జరుగుతూనే ఉంటాయి సార్. మేబీ ఏదైనా కానీ కొంచెం పరిసర ప్రాంతాల్లో కొద్దిగా నీళ్లు పెట్టుకునే కానీ మేత పెట్టుకునే కానీ అవి ఉండే ప్లేసులు కానీ శుభ్రం చేసుకుంటా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటావు సార్ చాలా వరకు. సో మీరు ఇప్పుడు ఎన్ని బర్డ్స్ తోటి మీరు మెయింటైన్? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి గుడ్లు పెట్టే పెట్టలు 150 నుంచి 200 మధ్యలో పెట్టలు ఉన్నాయి సార్. మేబీ నేను ఈ మధ్య కూడా లెక్కలేదు. పోతే బ్రీడర్లు వచ్చేసరికి ఒక 15 బ్రీడర్లు మెయింటైన్ చేస్తున్నాం సార్. కొంచెం టాప్ క్వాలిటీ బాగున్న బ్రీడర్లు ఒక 15 ఉన్నాయి సార్ ప్రజెంట్ అయితే. సో 200 వరకు అవి పెట్టలు? అవును సార్. 15 వరకు. సో ఎట్లా అంటే జనరల్ ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది అంటే బ్యాచ్లు ఎట్లా తీసుకుంటారు సార్? మాకు వచ్చేసరికి వీక్లీ ఒక వారానికి అన్ని నేను చెప్పింది 150 నుంచి 200 పెట్టలు ఉన్నాయి కానీ అన్ని గుడ్లు రోజు డైలీ గుడ్లు పెడతాయని అనుకోవద్దు. మొత్తం మీద సారా చోటున రోజుకి డైలీగా వచ్చేసరికి ఒక 20 డైలీ ఒక యావరేజ్ గా 20. మా లెక్క ఏంటంటే ఏదైనా కానీ కంప్లీట్ గా 100 నుంచి 150 గుడ్లు
ఒక వారానికి 100 నుంచి 200 మధ్యలో గుడ్లు వస్తుంటాయి సార్. అది ఒక్కొక్క వారం పెచ్చు వస్తుంటాయి, ఒక వారం తక్కువ వస్తుంటాయి. ఇంకా అదంతా 365 రోజులు కంటిన్యూషన్ గా ఒక రకంగా హెచ్చు తగ్గులతో సాధారణంగా గుడ్లు వస్తూనే ఉంటాయి సార్. సో ఇప్పుడు మన దగ్గర ఎట్లాంటి బ్రీడ్లు ఉన్నాయి? నా దగ్గర ఒరిజినల్ పెరు క్రాస్, ఒరిజినల్ పెరు పుంజులు, పెరు క్రాస్ పుంజులు, ప్లస్ మన ఇండియన్ పెట్లు, డబుల్ బాడీ కాటాలతో కూడుకున్న పెట్లు, ఇండియన్ మన భీమవరం జాతికి సంబంధించి డబుల్ బాడీ కాటా ఉన్నాయి పెట్లు ఉన్నాయి, ప్లస్ పెరు క్రాస్ పెట్లు ఉన్నాయి, ప్లస్ ఒరిజినల్ పెరుగు పెట్లు ఉన్నాయి సార్. ఓకే. టోటల్ గా ఇంత ముందు ఒరిజినల్ పెరుగు ఫామ్, పెరుగు క్రాస్ ఫామ్ అని సపరేట్ గా ఉంచేవాడిని. కొన్ని కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల ఓన్లీ ఇప్పుడు ఒరిజినల్ పెరుగు క్రాస్ రెండు మిక్సింగ్ మీదనే ఉంచేసి, కాదే ఒరిజినల్ పెరుగు ఫామ్ ని పెరుగు క్రాస్ ఫామ్ ని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. కానీ గుడ్లు పొదిగేసే విషయంలోకి వచ్చేసరికి మాత్రం కలిపేసి పొదిగేస్తున్నాం. సో ఇంక కొనుక్కునే వాళ్ళకి ఒరిజినల్ పెరుగు క్రాస్ ఉన్న వాసన చెప్పాలంటే వాళ్ళు పెరుగు, నేనైతే ఒరిజినల్ పెరుగు క్రాస్ ఇంత ముందు గతంలో 4 రోజుల పిల్ల ఒరిజినల్ పెరుగుని 2000కి, క్రాస్ పిల్లని 1000 రూపాయల కాడికి అమ్ముతూ వచ్చానండి. ఇప్పుడు ఈ అంతా మార్పులు చేర్పులు చేసేసుకొని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నా ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్ల కొంచెం పిల్లల చదువుకి, అమ్మాయి బీటెక్ వెళ్ళింది, కొంచెం చదువులకి ఇబ్బంది అవసరం మీద ఇంకా ఏదైనా కొద్దిగా అమ్మాయికి గట్టెక్కించడానికి ఇబ్బంది లేకుండా పోనీ నా దగ్గర ఉన్న స్టాక్ కూడా తక్కువ రేట్లో నలుగురికి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ క్వాలిఫార్ మీద 10 రూపాయలు సంపాదించుకోగలిగానండి. ఇబ్బంది లేకుండా గర్వంగా చెబుతున్నాను. అందరికీ వెరీ ట్యాక్స్ చెబుతున్నాను. నా దగ్గర కొనకపోయి నాకు చాలా సహకరించిన వాళ్ళకి ఇంకా మేబీ అందరూ వస్తుంటారు, కొనుక్కుంటున్నారు, అందరికీ రుణపడి ఉన్నాను. అయితే ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్ల మొన్న ఈ మధ్య కొంచెం పొలం కొని ఉన్నాను, కొంచెం మైనస్ లో ఉన్నాను. సో ఏదైనా కానీ వచ్చిన అవుట్పుట్ ని వచ్చిన విధంగా అమ్ముకొని కొద్దిగా తొందరగా క్యాష్ చేసి పిల్లలకి ఫీజులు కట్టుకుంటూ కొంచెం ఉపయోగపడాలని కేవలం ఆ ఉద్దేశంతోనే నేనైతే మాత్రము ఈ పిల్లల రేట్లు తగ్గించడానికి కుదిరిందండి. రకరకాలుగా వేరే వాళ్ళు ఎంతెంత మందిలో, ఎందుకంటే బయట అమ్ముకుంటున్న నాలాగా అమ్ముకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. పాపం చాలా అంటే వాళ్ళకి ఇబ్బంది జరిగినట్టే నా వల్ల. మేబీ అందరికీ సారీ చెప్పుకుంటున్నట్టేను. ఉన్న విషయం ఏంటంటే నా వల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సారీ చెప్పుకుంటున్నానండి. నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నాకు ఇబ్బంది వల్లనే నేను పిల్లల రేటు తగ్గించి అమ్మడానికి గల కారణం. ఎవరి మీద ఎలాంటి కోపాలు కాదు, ఎలాంటి ఇది కాదు. ఉన్న విషయం ఏంటంటే అవసరం చూస్తే తగ్గించి అమ్ముతున్నారు అంతే కదా. నా పరిస్థితుల ఇబ్బందిని బట్టి నేను రేటు తగ్గించి అమ్ముతున్నాను. అమ్ముతున్నారు. ఇంతకు ముందు 2000 అమ్ముతున్న పిల్ల ప్లస్ 1000 రూపాయలు 1 డే నుంచి 15 days అంటే ఇప్పుడు 1 డే నుంచి 2 వారాల పిల్లల వరకు 2 వారాల పిల్లలు వచ్చేసరికి 500 కే ఇచ్చేస్తున్నాను సార్. ఒరిజినల్ పెరుగు కానీ పెరుగు క్రాస్ కానీ ఏదైనా సరే 500 కే ఇచ్చేస్తున్నాను సార్. 15 రోజుల నుంచి 4 రోజుల వ్యవధికి వచ్చేసరికి 1000 రూపాయలు తీసుకుంటున్నాను సార్. ఎందుకంటే మళ్ళీ ఆ 4 రోజులు నేను మళ్ళీ మేత ఇదంతా నాకు కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి, వ్యాక్సిన్ వేయాల్సి వస్తుంది కాబట్టి, ఆ ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను దానికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. అట్లాంటి వాటికి అంటే డే 1 నుంచి 15 days నుంచి 1 month వరకు ఉన్న వాటికి chicks కి ఎట్లాంటి వ్యాక్సిన్ ఇస్తారు సార్? ఇప్పుడు కంప్లీట్ 2 వారాల బ్యాచ్ కి వచ్చేసరికి 2 వ్యాక్సిన్లే పడతాయి సార్. అదే 4 రోజుల పిల్లలకి అయితే మాత్రం వ్యాక్సిన్ అయిపోతుంది సార్. ఇంకా వ్యాక్సిన్ దానికి ఏం వేసే పని ఉంటుంది సార్. అలాగా ఉన్నదానికి ఏంటంటే కొంచెం మేము కష్టపడుతున్నాం కాబట్టి ఆ రిస్క్ తగ్గట్టుగా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. ఒరిజినల్ పెరుగు కానీ పెరుగు క్రాస్ కానీ ఉన్నది ఏంటంటే 2000 రూపాయలు అమ్ముతుంది కూడా ఇప్పుడు నేను 500కి 1000 రూపాయలకే ఇస్తున్నాను కాబట్టి మేబీ మొత్తం మీద ఉంటున్నాయి కాబట్టి మేము పూర్తిగా ఇంత ముందు 2000 అమ్ముతున్నది కూడా 1000 రూపాయలకి ఇస్తున్నట్టు, ప్లస్ 1000 రూపాయలు అమ్ముతుంది కూడా 500కి ఇస్తున్నట్టు 50% నేను పూర్తిగా రేటు తగ్గించి ఇస్తున్నట్టే సార్ నేను అయితే మాత్రం ఉన్నదానికి. అది సో జనరల్ గా మీ దగ్గర ఒక 1 week కి ఎన్ని chicks ప్రొడ్యూస్ అవుతాయి సార్? ఒక వారానికి వచ్చరికి 100 నుంచి 150 పిల్లలు వస్తాయి సార్. అంతే సార్ నా దగ్గర. మీరు ఎట్లా డెలివరీ చేస్తారు? ఎవరికైనా ఒక ఫార్మర్ కావాలనుకుంటే, ఎవరైనా నార్మల్ ఒకరు పెంచుకోవాలనుకున్నా కూడా ఎట్లా సార్? ఉన్న విషయం ఏంటంటే ఈ విషయం మెయిన్ ఇంపార్టెంట్ సార్. నాకు బెంగళూరు వైపుకి మాది పిడుగురాల నుంచి నర్సాపేట నుంచి వెహికల్స్ ఉన్న అవకాశాన్ని బట్టి నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను సార్. నేను ఎక్కడెక్కడికో వెళ్ళి చేయాలంటే నాకు కుదిరేది కాదు. మేబీ ఒక 50 పిల్లలు 100 పిల్లలు కనుక ఆర్డర్ ఇస్తే వాళ్ళకి బై హ్యాండ్ తీసుకెళ్లి ఇవ్వగలుగుతాం. ఒక 10 పిల్లలు 20 పిల్లలు 30 పిల్లలు అంటే మాత్రము నాకు కుదరదండి. నాకు ఉన్న అవకాశాలు ఏంటంటే నర్సరావుపేట నుంచి విజయనగరం దాకా వస్తుంది సార్. సో ఈ మధ్యలో నేషనల్ హైవే మీద ఉన్న రూట్లు మొత్తానికి నేను పిల్లలు పంపించడానికి ఎవరికైనా కూడా ఇట్లా పంపిస్తున్నాను సార్. తర్వాత హైదరాబాద్ పటాన్ చెరువు ఇక్కడ మాకు ఈ నేషనల్ హైవే ఉంది సార్. ఈ హైవే మీద నుంచి హైదరాబాద్ వెళ్లే వెహికల్ కి ఇచ్చి అటువైపు పంపించగలుగుతున్నాం సార్. పోతే కడప బెంగళూరు బస్సులు ఉన్నాయి సార్. ఇప్పుడు పిడుగురాల నుంచి బెంగళూరు వెళ్లే బస్సులు ఉన్నాయి సార్. ఒకటేమో తిరుపతి మీదకి వెళ్తుంది, ఒకటి వచ్చేసరికి కడప మీదుగా బెంగళూరు వెళ్తుంది. ఈ 2 వైపుల్లో ఉన్న ఏరియాలకు మొత్తాన్ని కవరప్ చేసుకుంటూ పంపించగలుగుతున్నాం. బై రోడ్ అయితే మీరు బస్సులో తప్పనిసరిగా చేయగలుగుతున్నాం సార్. అది మాకున్న అవకాశం సార్. మేబీ ఎక్కువ ఆర్డర్ ఇచ్చారనుకోండి, అది అంత దూరం అయినా కూడా మేము తీసుకొచ్చి మేబీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి మీ దగ్గర తీసుకున్నటువంటి చిక్స్ కానీ మీరు ఇచ్చేటప్పుడు కొనుక్కుని తీసుకెళ్లే దగ్గర వాళ్ళకు మీరు ఎట్లాంటి సలహాలు ఇచ్చేటువంటి ఏం చేస్తారు సార్? ఉన్నదానికైతే నేనైతే మాత్రమే ఇప్పుడు నేను ఇచ్చిన పిల్లల మొత్తానికి అందరికి కూడా నేను
ఒకటే చెబుతున్నాను, పిల్లలు పిల్లలు మీకు చేతికి చేరంగానో లేదా మీరు ఎక్కడికి వచ్చి తీసుకెళ్ళగానే తప్పనిసరిగా వెటనరీ మెడికల్ షాప్ కి వెళ్ళి మాకు తప్పనిసరిగా ఫోన్ చేస్తే వాటికి ఒక 2 నెలలు 3 నెలలకు సంబంధించిన మందులు తప్పనిసరిగా చెబుతాము. అవి వాడండి. తీసుకెళ్లామా అజాగ్రత్తగా వదిలేసామా అంటే బతకాలంటే అది కుదిరే వ్యవహారం అయితే కాదండి. అది ప్రాబ్లం తో కూడుకున్నదేను. నేను ప్రతి ఒక్కరికి పిల్లలు తీసుకున్న వాళ్ళకి చెబుతున్నాను, మెడికల్ షాప్ కాడికి వెళ్ళండి, వెటనరీ మెడికల్ షాప్ కాడికి వెళ్ళండి, నేను మెడిసిన్స్ చెబుతాను. అవి తీసుకొని ఒక వారం ఒక రకము, ఇంకొక వారం ఇంకొక రకము, ఇంకొక వారం ఇంకొక రకము అలాగ వాడుతూ కంటిన్యూషన్ గా ఒక 3 నెలలు 4 నెలల పాటు వాడతాం. అసలు వాసన చెప్పాలంటే కోళ్ళకి 365 రోజులు ఏదో ఒకటి బలానికో అరుగుదలకి యాంటీబయాటిక్ తప్పనిసరిగా వాడితేనే కోళ్ళు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి. ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా యాక్టివ్ గా బాగుంటాయండి. పోయే నాసిగా ఉన్నది పోయేది పోతే అది నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. మేబీ 100లో ఒకటి పోయేది పెద్ద సమస్య కాదు. కానీ అన్ని కోళ్ళకి యాక్టివ్ గా బలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా బలానికి వాడాల్సిందే, ప్లస్ జీర్ణక్రియ అరుగుదలకి వాడాల్సిందే, ప్లస్ దానికి ఎలాంటి రోగం రాకుండా యాంటీబయాటిక్ వాడాల్సిందే. ఇవి 3 మందులు అనేది తప్పనిసరిగా మార్కెట్ లో దొరుకుతాయి. తీసపోయి విమానంగా వాడుకోవచ్చు అండి. కానీ తీసుకెళ్తారు, పట్టించుకోరు, ఓకేనా, ఫోన్ చేయరు, పిల్లలు చనిపోయినాయండి, మీరు ఇచ్చిన ఒక్కడు కూడా బతకలేదండి అని చెబుతారు. అది కరెక్ట్ కాదండి. అసలు నేను కాకపోతే ఎవరొకరు మీకు సర్క్యులేషన్ అందుబాటులో ఉన్న వాళ్ళకి ఎవరొకరికి ఫోన్ చేసి ఎవరొకరికి కనుక్కొని దాన్ని బతికించడానికి ప్రాణం పోసి మీకు చేతిలో పెడుతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం మీ వంతండి. కాపాడుకుంటే మంచి ప్రతిఫలం ఉంటుంది. ఎట్లాంటి మెయింటెనెన్స్ చేస్తారు? సో అవైతే వ్యాక్సిన్ లేవో కొనుక్కోమంటారు, మెడిసిన్ కొనుక్కోమంటారు. సో వాటికి ఫీడ్ విషయంలో కావచ్చు, ఎట్లాంటి విషయంలో అంటే సార్ ఎంత ఇదిగా ఏది పెట్టుకున్నా కూడా తినేటట్టుగానే మేమైతే ప్రాక్టికల్ గా ప్రిపేర్ చేస్తున్నాం సార్. ఉన్నదానికి ఇదే పెట్టాలనేది ఏం లేదు. వాళ్ళ ఏరియాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తింటూ ఒక గుప్పిలో అన్నం వేస్తున్నా కూడా తినేసి ఇబ్బంది లేకుండా ఇది అవుతుంది. అవును సార్. అసలు ఉన్నదానికి న్యాచురల్ గా నేనైతే ఉన్నది ఏంటంటే మెడిసిన్ ఇప్పుడున్న వాతావరణ క్లైమేట్ బట్టి మెడిసిన్ వాడుకోమంటున్నాను. కానీ ఫుడ్ విషయంలో నువ్వేం తింటే అది అంతే తింటది, ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నువ్వు తింటుంది. ఒక మూత కలిపి దానికి వేస్తానంటే బ్రహ్మాండంగా తింటూ ఇదవుతాయి. కొంచెం ఊర రాగానే ఆటోమేటిక్ బయటకు వదిలేయండి. చిన్న పిల్లలకి అయితే గుడ్డు ఉడకబెట్టేసి గుడ్డు పెట్టండి. మామూలుగా ఈ ఫారం కోడి గుడ్లు ఉంటాయి కదా, అవి ఉడకబెట్టేసి చిన్న మొక్కలు చేసేసి కనుక పెట్టారనుకోండి, కొంచెం ఎమటలు గ్రోత్ వస్తాయి. వదిలేండి, బయటకు వదిలేండి. న్యాచురల్ గానే ఇదిగా పెంచుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు సార్. దానికి అట్లా అలాగనే పెంచుకోండి సార్. అలాగే న్యాచురల్ గా పెరిగితే దానికి మందులు వాడుకుంటూ న్యాచురల్ గా పెంచండి. చాలా చాలా హెల్తీగా బాగుంటాయి సార్. సో మొత్తం మీద ఓవరాల్ గా మీరు ఓన్లీ చిక్స్ సప్లై చేస్తారా, కావాలంటే ఎగ్స్ కూడా సార్ అంటే అమ్ముతారా? ఎగ్స్ అమ్ముతాం సార్. ఎగ్స్ అయితే మాకు చాలా ఈజీ సార్. అసలు వాసన చెప్పాలంటే ఈ టీటీసీ లోనో లేకపోతే బస్ ఇలాగే ఎగ్స్ కి పేమెంట్ కొడుతుంటారు, పంపిస్తుంటాం. దీంట్లో కూడా కండిషన్ ఏంటంటే సార్, ఎగ్స్ వచ్చేసరికి నేను చాలా మందికి గుడ్లు పంపిస్తే 12 గుడ్లు ఇస్తాను సార్. 8 పిల్లలు వస్తే నన్ను కదిలించొద్దు. 8 పిల్లల కంటే తక్కువ వస్తే మాత్రం నాకు ఫోన్ చేయండి. మీకు పిల్లలు వచ్చిన రోజుకి నేను పిల్లలు వచ్చినప్పటికీ ఒక రోజు అటు ఇటుగా మళ్ళీ మీకు నా దగ్గర వచ్చిన పిల్లల్ని ఎమ్మటోళ్ళు పంపించేస్తానని చెప్పేసి అందరికి రాని వాళ్ళకి పంపిస్తుంటాను. వచ్చిన వాళ్ళు ఇన్ని వచ్చిన సంతోషంగా చెబుతుంటారంటే ఇబ్బంది లేకుండా. సో 12 ఎగ్స్ తీసుకున్న వాళ్ళకి 8 పిల్లలు అయితే ఖచ్చితంగా తప్పనిసరిగా రావాలండి. రాకపోతే నేను పిల్లలు ఇస్తాను. సో దాంతో మంది మీరు పిల్లలు ఇస్తారు? అవును సార్. అవును సార్. వాటికి ఎంత ప్రైస్ ఇస్తున్నారు సార్? అవి కూడా నేను 12 గుడ్లు సరికి 5,000, గతంలో 5,000 తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు కూడా సేమ్ యాస్తి సార్. ఎందుకంటే ఉన్నదానికి 8 పిల్లలు ఛాయిస్ ఉంది కదా మన దగ్గర. 8 పిల్లలు ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంది కదా సార్. అంత సో అట్లా 5,000 తీసుకుంటున్నాను సార్. అది సో ఓవరాల్ మీ ఫార్మింగ్ అయితే సక్సెస్ఫుల్ నడుస్తుంది మీ వ్యవహారం అంతా? అదంతా ఇంకా యూట్యూబ్ లో మీరు వీడియోలో చూసి ఆ వ్యూస్ చూసి చెప్పుకోవాల్సిందే సార్. అంటే ఈ ఫార్మింగ్ అంతా కూడా అంటే ఓకే బాగుంది అని ఇంతకుముందు కన్నారు కదా, సో ఈ పెంపకాలు ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే ఓవరాల్ దాంతో? సార్ ఉన్నదైతే ఒక విషయంగా అయితే ఫామ్ అయితే ఉన్నదానికి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నంత వరకు, ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త చేసుకున్నంత వరకు హ్యాపీనెస్ సార్. మార్కెట్ సాగుతున్నంత వరకు, ప్లస్ ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తున్నంత వరకు, ప్లస్ ఇక్కడ వాళ్ళకి ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉన్నంత వరకు హ్యాపీనెస్ సార్. దీంట్లో ఏ ఒక్కదానికి కోళ్ళకి ఆరోగ్యంగా బాగలేకపోయినా, మార్కెట్ లేకపోయినా, కంప్లీట్ గా నాకు తెలిసినంత వరకు ఈ ఫాములు సతికిల పడేసి ఫాములు తీసేసుకున్న ఫాములు, నేను పెడుతున్నప్పుడు నాతో పెట్టిన ఫాములు ఆల్మోస్ట్ ఇప్పుడు ఖాళీ అయిపోయిన తీసేసుకుని నష్టాలలో తీసేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఉండటానికి అయితే అది ఓకే సార్. రైట్. ఇది ఒకసారి చెప్తున్నాడు, దాదాపు 6 సంవత్సరాల నుంచి అయితే 2019 నుంచి అయితే ఈ ఫామ్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో దీంట్లో మేజర్ గా పెరుగు క్రాస్ బ్రీడ్ అయితే చిక్స్ అమ్మడానికి అయితే రెడీ ఉన్నట్టు చెప్తున్నారు. సో వారానికి ఒక 150 వరకు చిక్స్ వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు ఎగ్స్ కూడా అమ్మడానికి అయితే రెడీ ఉన్నట్టు చెప్తున్నారు. సో దాంట్లో కూడా 12 ఎగ్స్ తీసుకుంటే 8 పిల్లలు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. సో ఒకవేళ రాకపోతే కూడా ఏదైతే తక్కువ వచ్చినటువంటి పిల్లలు ఉంటే వాళ్ళు ఆ పిల్లలు కూడా డైరెక్ట్ రిప్లై చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో దూరం పంపించాలన్నా కూడా మేజర్ గా ఎక్కువ క్వాంటిటీ ఒక 50 పైన
పిల్లలు ఆర్డర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో తక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా వీళ్ళు బై రోడ్ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే అందుబాటులో ఉంటుందో అది డెలివరీ దాని ద్వారా కూడా డెలివరీ చేయడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఎక్కడ లేని విధంగా కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అవసరాల రీత్యా కూడా ఏదైతే పిల్లల కాస్ట్ కావచ్చు 1 వీక్ 1 డే నుంచి 15 డేస్ వరకు పిల్లలు కావచ్చు, లేకపోతే 15 నుంచి 1 మంత్ ఉన్న పిల్లల వరకు కావచ్చు. సో వాటి కాస్ట్ కూడా తగ్గించి చాలా తక్కువ ధరలో కూడా అమ్ముతున్నట్టుగా కూడా కృష్ణ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.